తెలంగాణలో బీజేపీ పుంజుకుంటుందా అంటే అవునని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్స్ ఎమ్మెల్యేగా అలాగే గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో అయితే 2 ఆ సీట్లను అయితే కైవసం చేసుకుందని చెప్పుకోవచ్చు. గతంలో కూడా ఉత్తర తెలంగాణలో నుంచి 8 మంది ఎంపీలుగా కూడా గెలిచారు. అలాగే 8 మంది ఎమ్మెల్యేలు కూడా గెలిచిన పరిస్థితి చూసుకోవచ్చు. కాబట్టి ఉత్తర తెలంగాణలో అయినా తెలంగాణలో అయినా కూడా బీజేపీ పుంజుకుంటుందని చెప్పవచ్చు. ఇప్పటికే బీజేపీకి సానుకూలంగా స్పందన ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టిన బీజేపీ 60 ఏబో సీట్లు గెలుస్తుందని నిన్న బండి సంజయ్ కూడా మాట్లాడిన పరిస్థితి చూసుకోవచ్చు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు కూడా టీచర్ ఎమ్మెల్సీలో కావచ్చు, అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీలో కూడా యువకులు అయితే దాదాపుగా గ్రాడ్యుయేషన్ ఎన్నికలు బీజేపీకే పట్టం కట్టారని చెప్పి మొదటి ప్రాధాన్యత ఓట్లతో కాకుండా రెండో ప్రాధాన్యత ఓట్లు కూడా బీజేపీకి పడ్డాయని చెప్పుకోవచ్చు. ఇలా చూసుకున్న తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి అయితే సానుకూలంగా గాలి వీస్తుందని చెప్పుకోవచ్చు. బీజేపీ కమలం వీస్తుందని కూడా చెప్పుకోవచ్చు. బీజేపీకి ఒకప్పుడు గత 2020లో చూసుకున్నట్లయితే బీజేపీకి అసలు ఒక సీటు గెలిచిన పరిస్థితి. అలాంటిది ఈసారి ఉత్తర తెలంగాణలో 2024లో జరిగిన ఎన్నికల్లో అయితే బీజేపీ ప్రధానంగా 8 బీజేపీ స్థానాలు గెలుచుకుంది. అలాగే 8 మంది ఎమ్మెల్యేలుగా కామారెడ్డి కావచ్చు, సిరిపూర్, ముతోల్, ఇతర నియోజకవర్గాల్లో కూడా బీజేపీ గెలిచిన పరిస్థితి చూసుకోవచ్చు. ఇప్పటికే బీజేపీ చాలా రాష్ట్రాల్లో కూడా బీజేపీ కమలం వికసించిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడిప్పుడే తెలంగాణలో కంచుకోటగా ఉన్న బీఆర్ఎస్ అయితే ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో చాలామంది అయితే బీజేపీకి ఓటు వేసిన పరిస్థితి కనబడుతుంది. అలాగే కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని పెట్టినా కూడా ముఖ్యంగా అంటే ప్రధాన పార్టీ అయినట్టు కాంగ్రెస్ తెలంగాణలో ప్రభుత్వంలో ఉన్నా కూడా బీజేపీకి పట్టం కట్టడం మనం చూసుకోవచ్చు. ఇలా చూసుకుంటా పోతే బీజేపీకి అయితే తెలంగాణలో మంచి స్పందన వస్తుంది. అటు ఎమ్మెల్సీ, టీచర్ ఎమ్మెల్సీ కావచ్చు, గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో సొంతంగా అయితే దీనికి సంబంధించి కిషన్ రెడ్డి అంటే ఇక్కడ ప్రధాన అభ్యర్థులు అయినటువంటి బీజేపీ అభ్యర్థులు ఇక్కడి వాళ్ళు కాకపోయినా కూడా ప్రజలు ఇక్కడ హక్కున చేర్చుకుని ఆదరించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా దాదాపుగా వీరందరూ హైదరాబాద్కి చెందిన వారుగానే మనకు తెలుస్తుంది. అయితే అట్లాంటి వారికి కూడా ఇక్కడ టికెట్ కూడా లేటుగా ఇవ్వడం కూడా జరిగింది. బీజేపీలో ఎవరికి ఇస్తారని వెయిట్ చేసిన నేపథ్యంలో అనూహ్యంగా మల్కల కొమరయ్య టీచర్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నమల్లి అంజిరెడ్డికి ఇవ్వడంతో అసలు చాలా వరకు ప్రధానంగా ప్రచారం చేసిన పరిస్థితి కూడా లేకపోయిన నేపథ్యంలో కూడా తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయితే ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల గ్రాడ్యుయేషన్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయితే పట్టం కట్టినట్టు చూసుకోవచ్చు. దీన్ని బట్టే తెలుస్తుంది ఉత్తర తెలంగాణ కావచ్చు, తెలంగాణలో కావచ్చు బీజేపీకి ఎలాంటి స్పందన ఉందని చెప్పవచ్చు. నిన్న కూడా బండి సంజయ్ మాట్లాడుతూ ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టిన స్థానిక ఎన్నికలు పెట్టినా కూడా ఎలాంటి ఎన్నికలు పెట్టినా కూడా బీజేపీ ఇక్కడ నుంచి బీజేపీకి వెనుకడ ఉండదు, ఇక్కడ నుంచి బీజేపీ ఉంటుందని చెప్తున్నారు. ఇక బీఆర్ఎస్ పరిస్థితి చూసుకున్నట్టు రానున్న రోజుల్లో బీఆర్ఎస్ కనుమరుగయ్యే పరిస్థితి కనబడుతుంది. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా ఒక ఎమ్మెల్సీ సీటు కూడా గెలవలేకపోయింది. అటు నల్గొండ, వరంగల్, మహబూబ్నగర్ చూసుకున్నా కావచ్చు, ఇటు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ చూసుకున్నా కూడా ఎక్కడ కూడా గెలిచిన పరిస్థితి లేదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి కూడా రేవంత్ రెడ్డి కావచ్చు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఒక సీఎం క్యాండిడేట్ వచ్చి ఎన్నికల కోసం పోటీ పడి ప్రచారం చేసినా కూడా అలాగే 2 మంత్రులు, 4 ఎమ్మెల్యేలు ఇలాంటి వాళ్ళు చూసుకున్నట్టు ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరినీ చూసుకున్నా కూడా ఇక్కడ కాంగ్రెస్ ఎలాంటి వ్యూహాలు పాలించలేదు. బీజేపీలో ఒక్కడైతానై బండి సంజయ్ ఒక్కడైతానై తిరిగి అంటే ఇంటి మెయిన్ సభలు పెట్టి ప్రచారం చేయడంతో బీజేపీ అయితే పుంజుకున్నదని చెప్పుకోవచ్చు. రానున్న రోజుల్లో కూడా బీజేపీ హవానే కొనసాగే అవకాశం ఉందంటే ఇప్పటికే పలువురు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో బీజేపీ వికసించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి రానున్న రోజుల్లో మరింత పార్టీ బలోపేతం చేయాలని ఇటు బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యం ఇప్పటికే బీజేపీలో అంటే బీసీ నినాదంతో కొంతమంది ముందుకు వచ్చి ఓట్లు అడిగిన పరిస్థితి కనబడుతుంది. హిందూ వాదత్వంతో కొంతమంది ఓట్లాడడం అంటే ఇలా చూసుకుంటూ పోతూ ఉంటే అంటే చాలామంది అంటే ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో చాలామంది యువకులు అయితే బీజేపీకి పట్టం కట్టిందని చెప్పవచ్చు. చాలామంది బీసీ నినాదంతో ఓటు ప్రసన్న హరికృష్ణ గెలుస్తారని చాలామంది ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ కూడా అనూహ్యంగా బీజేపీ ఫలితాలు రావడం కూడా చూసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకా చూసుకోవచ్చు ఇక్కడ చాలామంది గ్రాడ్యుయేషన్ ఓట్లు అయితే చెల్లుబాటు కాలేదు. ఎందుకంటే చాలామందికి ఓటు ఎలా వేయాలనే విధానం తెలియకపోవడంతో దాదాపు ఒక 28 ఓట్లు చెల్లుబాటు కాకపోవడంతో ఇక్కడ అనూహ్యంగా పరిమాణాలు ఏర్పడిన పరిస్థితి కనబడుతుంది. కాబట్టి బీజేపీ అనూహ్యంగా మొదటి నుంచే ప్రాధాన్యత కనబరిచింది. మొదట ప్రాధాన్యత ఓట్లతోటి ముందంజలో 5,000 ముందంజ ఓట్లతో రెండవ ప్రాధాన్యత ఎలిమినేషన్ ద్వారా కూడా బీజేపీ అభ్యర్థి అయినటువంటి ఎమ్మెల్సీ చిన్నమల్లి అంజిరెడ్డి అయితే
విజయం సాధించినట్టు చెప్పుకోవచ్చు. తెలంగాణ వ్యాప్తంగా అయితే ఇప్పుడు బీజేపీకి అయితే కమలం వికసిస్తుంది. గత ఎన్నికల్లో కావచ్చు, ఇప్పుడు సో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీ అయితే హవా నడుస్తుందని మనం చెప్పుకోవచ్చు.